నాగ చైతన్య సమంత జంటగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏమాయి చేసేవే అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ సమంత కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇక రెండవ చిత్రంగా లవ్ స్టోరీ చేయడం ఊహించని సక్సెస్ సాధించడంతో చైతన్యకు లవర్ బాయ్ గా అయితే మారిపోయాడు. ఇప్పటికీ అదే ఇమేజ్ తో కంటిన్యూ అవుతున్నాడు. అక్కినేని వారసత్వానికి లవర్ బాయ్ ఇమేజ్ అనేది ఒక బ్రాండ్ లాంటిది. ఏఎన్ఆర్ తర్వాత నాగార్జునకు, ఆ తర్వాత చైతన్యకు ఈ ఇమేజ్ అయితే వచ్చేసింది. అలా ఏమాయి చేసావే చిత్రం అక్కినేని కాంపౌండ్ కి ఒక ప్రత్యేక చిత్రంగా మారింది. చైతన్య ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని హిట్లు కొట్టినా చైతన్య కెరీర్ కి ఏమాయి చేసావే అనేది ఒక క్లాసిక్ హిట్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ చిత్రంలో హీరో తొలుత నాగ చైతన్య కాదండి, సూపర్ స్టార్ మహేష్ అన్న సంగతి అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని మహేష్ తో గౌతమ్ తీయాలనుకున్న విషయాన్ని బయటపెట్టారు. మహేష్ ని ఊహించుకునే ఆ కథ రాసినట్లు తెలిపారు. అలాగే సినిమా క్లైమాక్స్ భిన్నంగా ప్లాన్ చేశారట. ఒక పెద్ద హీరో గెస్ట్ రోల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆ పాత్రకు మెగాస్టార్ చిరంజీవిని ఒప్పించాలనుకున్నారట. కానీ ఆ రెండు జరగలేదన్నారు. చివరికి నాగ చైతన్యకు వినిపించి ఆ సినిమా తీసినట్లయితే తెలిపారు. ఏమాయి చేసావే సినిమా విడుదలయ్యి జూలై 18వ తారీఖుకి 15 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్రాన్ని మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మధ్య కాలంలో రిలీజ్ కి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి అయితే తెలిసిందే. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమాయి చేసేవే రిలీజ్ లో ఎలాంటి ఫలితాలు అందుకుంటుందో చూడాలి. ప్రెజెంట్ గౌతమ్ మీనన్ దర్శకత్వానికి అయితే దూరంగా ఉంటూ నటుడిగా కొనసాగుతున్న సంగతి అయితే తెలిసిందే. వరుస వైఫల్యాలతో ఆయన కెప్టెన్ కుర్చీకి బదులు మేకప్ వేసుకుని నటుడిగా అయితే మారిపోయారు. ఇక స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు, గెస్ట్ రోల్స్ తో అలరిస్తున్నారు.